హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. నా ఛానల్ అందరూ చూస్తూ ఉండండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అస్సలు ఏం అర్థం అవ్వదు. లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా అండి మనకి ఏదంటే కష్టం అనుకుంటామో అదే చేస్తారు కదండి. మనకి ఏంటంటే నాకైతే అలాగే జరిగింది. చెప్పనండి ఏం జరిగిందో. నైట్ అయితే మనకి 9 అయితే అవుతుంది, నైట్ టైం అండి. అప్పుడైతే నేను కర్రీ అయితే వేరేదైతే వంట చేసేసాను. కానీ మా ఆయనగారు పట్టుకుని కోయంగులు అయితే 2 అయితే 3 అనుకుంటానండి పట్టుకుని వచ్చారు. అవి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎవరైతే చేయలేదంటండి, నేనే చేయాలని పట్టుకుని వచ్చారు. నాకు అస్సలు వచ్చిందండి. మరి ఆ టైంలో మనం ఏంటంటే మొత్తము మనం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతాము. ఆ టైంలో మళ్ళీ కర్రీ వండాలని, మళ్ళీ చేపలు చేయాలని ఎవ్వరికి అనిపించదు కదండి. మీకేమన్నా ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీకు ఎప్పుడన్నా వస్తే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. అలా జరిగిందండి. జరిగితే ఇంకా మనం ఎంత కోప్పడినా ఏం చేసినా మనకి యూజ్ అనేది ఉండదు. ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేశానండి. మరి చేయడం తప్పదు కదండి. చేస్తాను అవన్నీ. ఇది బొడ్డు అండి లోపల ఉన్నది. ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇవి 3 వాటిల్లో 3 ఉన్నాయండి. చాలా బాగుంటుంది. ఇది పడవేయకూడదు. ఇది ఇంకా క్లీన్ చేయాలండి. ఇంక ఇవన్నీ అయితే నేను ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకుంటూ కడుక్కుంటూ అయితే ఉన్నాను. మా ఆయనగారు అయితే నాకు కూడా హెల్ప్ చేశారండి. ఎందుకంటే నైట్ టైం కదా, మళ్ళీ ఇబ్బంది పడతానండి. చేశారు, హెల్ప్ అయితే చేశారు. ఇవి సాల్ట్ అయితే శుభ్రంగా అయితే క్లీనింగ్ అయితే చేస్తానండి. ఇవి చేపలని 2-3 సార్లు వాష్ చేశాను. ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసి ఒక పెన అయితే పెట్టానండి. దాంట్లోకి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసేసానండి. వేస్తుంటే అవి చూడండి, ఇవి దీంట్లోనే కొద్దిగా అంటే 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవి గట్టిట్ అయితే తిప్పేసుకుందామండి. సాల్ట్ ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇవి బాగా అయితే అవుతాయండి. ఇవైతే మనం 10 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందామండి. మా ఆయనగారు ఆనియన్స్ అవన్నీ అయితే ఆయన అయితే కట్ చేశారండి. నేనైతే కట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇంకా కోప్పడుతున్నాను కదా అని కట్ చేసి ఇచ్చారండి పాపం. కట్ చేసిన తర్వాత మసాలా అన్నీ కూడా రోటీలో ఆయనే దంచారు. నేనైతే ఏమి కర్రీ అయితే వండుతున్నాను. హెల్ప్ అయితే చేస్తే పర్వాలేదు, కానీ ఏమీ హెల్ప్ చేయకుండా మనమే చేయాలంటే కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది కదండి. ఆయన అయితే హెల్ప్ అయితే చేశారు, పర్వాలేదు నాకు. ఇది చింతపండు ఇవన్నీ అయితే నానబెట్టుకున్నానండి ఒక గిన్నెలోను. ఎందుకంటేనండి మీకు చూపిస్తా చూడండి. ఇవి చేపలు అనేవి ఐస్లో అయితే వేసేనట్టున్నారు. మా ఆయనగారు తీసుకొచ్చేటప్పుడు కొంచెము గట్టిగానే ఉన్నాయి. అంటే చేసేటప్పుడు మనకి పులుసు అన్నీ తీసేటప్పుడు అయితే ఇవి అయితే మెత్తగా అయితే అయిపోయినాయండి. సో ఎందుకంటే అప్పుడు మనమైతే చింతపండు పులుసు అనేది ముందుగా అయితే యాడ్ చేసేసారు దీంట్లో. అలా యాడ్ చేయడం అనేది ముక్క అనేది చేపల ముక్క గట్టెతికి పడుతుంది, గట్టిగా ఉంటుంది. లేకపోతే గట్టెట్టి తిప్పేస్తే వాళ్ళ చేపల ముళ్ళు అనేది బయటకు అయితే వచ్చేస్తాయండి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. ఎందుకంటే స్పైసీ ఎక్కువ కావాలి కదండి. ఈ వర్షంలో మనం కొంచెం కారం ఎక్కువ తినడం బెస్టేనండి, ఏం అవసరం లేదు. పక్కన వర్షము చేపల పులుసు చేసుకొచ్చి ఇగిరండి. ఇది నేను చేసేది పులుసు మాత్రం కాదు, ఇగిరి అయితే చేస్తున్నాను. కోయంగలు ఎగిరండి. చాలా అయితే టేస్టీగా అయితే ఉంటుంది. సింపుల్ ప్రాసెస్తో చెప్తాను, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. దీంట్లోనే మనము 2 స్పూన్లు కారం వేసుకున్నాం కదండి. దీంట్లో చేప ముక్కలు అనేది అయితే వేసేస్తున్నాను. ఇది ఎందుకంటే మెత్తుకున్నాయి కదా, నేను వాటర్ వేయకుండా చింతపండు పులుసు అనేది అయితే వేసేస్తున్నాను. దీంట్లోనే చింతపండు పులుసు ఎంత దాంట్లోనే మళ్ళీ కొంచెం వాటర్ వేసి అయితే వేస్తున్నాను. చూడండి, ఇలాగా ముక్కలు మురిగేంతవరకు తలగేస్తే చాలు. గట్టి అయితే ఏమి పెట్టకండి. గట్టి పెట్టారనుకోండి చేపల ముళ్ళు అనేది చెప్పాను కదా బయటకు అయితే వచ్చేస్తుంది. ఆ టిప్ వస్తే పాటించండి మీరు. అంతే, మనమైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఇప్పుడైతే చూద్దాం. చూడండి, ఇలా చూసారా? అలా ఉడికేటప్పుడు మనము దీంట్లో నేను చెప్పాను కదండి రోటీలో దంచుతున్నారని, రోటీలో దంచిన మసాలా అనేది అయితే వేస్తున్నాను. మేము ఏదైనా కర్రీలోకి రోటీలోనే దంచుకుంటామండి. అప్పుడు అందుకనే మా కర్రీస్ అన్నీ చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నేను అలా చూపిస్తున్నాను చూడండి. గట్టెట్టి జస్ట్ అట్లా అనండి. లేకపోతే మీరు ఏదైనా క్లాత్ పెట్టి ఇలాగా కొంచెం రౌండ్ అప్ ఇలా 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 తిప్పినా పర్వాలేదు. గట్టి అయితే మొత్తం అయితే తిప్పుకుంటే ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకుందాం. చూద్దాం. చూడండి,
అవుతూ అవుతూ వస్తుంది కదా, ఇంకా మనకైతే టైం అయితే పడుతుంది. నా దగ్గర ప్రజెంట్ అయితే కొత్తిమీర అయితే లేదండి, కరివేపాకు అయితే వేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఆప్షనలే. నేనైతే ఇప్పుడు సడన్గా అయితే కరివేపాకు ఉంది కాబట్టి వేసేస్తున్నాను. కొత్తిమీర అయితే నాకు ఫ్రిడ్జ్లో లేదండి, అయిపోయింది. ఇది మనము ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది అయితే రెడీ అవుతూ ఉంటుంది. మనం పెట్టుకుందామండి మూత. ఇప్పుడైతే చూద్దాం. వావ్, చూసారండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది. కర్రీ అయితే సూపర్ టేస్ట్, స్మెల్ అయితే చాలా బాగుందండి. చిటుకులు అయితే అయిపోయిందండి. నేను కర్రీ ఇప్పుడు చేస్తానా బాబో, చేపలు చేస్తానా అని చాలా బాధపడ్డాను. చేపలు చేసే అంత టైం కూడా నాకు ఎప్పుడు చేశానని కూడా లేదండి. ఎంత ఈజీ అయితే అయిపోయిందండి, ఆ గుర్తే లేదు. మాకు ఒక పావు గంటలో అయితే కర్రీ అయితే అయిపోయిందండి. చాలా ఈజీగా అయితే అయిపోయింది, ఎందుకంటే మా వారి హెల్ప్ చేయడం వల్ల. నేను ఒక్కదాని అయితే నాకైతే చాలా టైం అయితే పట్టేదును. కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాం. రైస్ పెట్టుకుని అయితే వేసుకుంటున్నామండి. కర్రీ చూసారా, ఇలా మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు వీడియో అయితే ఏమీ అర్థం అవ్వదండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. కర్రీ అయితే నేను ఒక చేప అయితే వేసుకుంటాను. గ్రేవీతో అయితే ఇదంతా అన్నం అంతా అయితే తినేయచ్చండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదండి దీంట్లో, మీ ఇష్టం అయితే వేసుకో. ఎందుకంటే ఇవి చేపలు అనేవి కొంచెం మెత్తగా ఉన్నాయి కదండి, అందుకని అనేది నేనైతే వేయలేదు. మీరైతే వేసుకోండి, మీ ఇష్టము. నేను వేయలేదని మీకు కొంచెం డౌట్ రావచ్చు, నేనైతే వేయలేదు. కర్రీ అయితే వేసేసాను. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి కర్రీ ఎలా ఉందో అయితే నేను చెప్పబోతున్నాను. ఎంత ఫాస్ట్గా అయ్యిందా అని అనుకుంటున్నాను. చూస్తున్నానండి. వావ్, చాలా చాలా బాగుందండి. నా కర్రీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంతో గుమ్మగుమ్మలాడి